హలో హాయ్ అండి. ఇది విఎక్స్ఐ బ్రిజా వాక్ అరౌండ్ అండి. ముందుగా మనము ముందు లుక్ చూడొచ్చు ఎలా ఉందని. సో ఫాగ్ ల్యాంప్స్ ఈ వెహికల్ విఎక్స్ఐకి రాదనమాట. బై డిఫాల్ట్గా నేను యాక్సెసరీస్ పార్ట్గా వేయించాను విత్ క్రోమ్, అలాంగ్ విత్ క్రోమ్ ఉంటుంది. అలాగే మీరు చూస్తే హాలోజన్ బల్బ్స్ వస్తాయి దీనికి. ఎల్ఈడి బల్బ్స్ రాదు విఎక్స్ఐ మోడల్కి. సో హాలోజన్ బల్బ్స్ ఉంటాయి. సో నైట్ టైమ్ ఫోకస్ చూస్తే అంతగా ఉండదు, బట్ విత్ ఫాగ్ ల్యాంప్స్ మనము నడపచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ యాక్సెసరీస్కి వెళ్తే నేను ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ వేయించాను. సో ఈ తర్వాత ఈ ఫ్రంట్ గ్రిల్ ఫినిషింగ్ ఉంది చూడండి అది. సో యాక్సెసరీస్ ఎక్కువ వేయించాను అనమాట ఈ వెహికల్కి, లుక్ను కొంచెం ఎన్హాన్స్ చేయడానికి. ముందుగా మీరు ఇటు చూడొచ్చు, సైడ్లో క్లాడింగ్, వీలర్స్ కిట్ క్లాడింగ్ వేయించాను. పేర్ ఆఫ్ 4 అనమాట. సో అలో వీల్స్ వేయించాను కాబట్టి లుక్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుందని చెప్పేసి. అలాగే మీరు టైర్ ఇన్ఫో చూస్తే 215/60 R16 టైర్స్ వస్తాయి. సో బేస్ టు టాప్ మోడల్ సేమ్ టైర్స్ ఉంటాయన్నమాట. సో డిఫాల్ట్గా డ్రమ్స్ వస్తాయి విఎక్స్ఐ మోడల్కి. నేను అలాగే అలా వీల్స్ వేయించాను దీంట్లో. లుక్ ఎలా ఉందని కమెంట్ చేయండి. సో ఓఆర్విఎమ్స్ బాడీ కలర్లోనే వస్తుంది ఈ బండికి. చూడొచ్చు ఫినిషింగ్ ఎలా ఉందని చెప్పేసి. అలాగే సైడ్ ఇండికేటర్ కూడా వస్తుంది ఓఆర్విఎమ్స్కి. సో ఈ కార్కి బ్లాక్ క్లాడింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఈ క్రోమ్కి వేయించాను. నేను బాడీ క్రోమ్ మోల్డ్ అనమాట. ఇది పేర్ ఆఫ్ 2 వస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ డోర్ వైజర్స్ వేయించాను. సో ఇది కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటాయి. క్రోమ్ ఫినిషింగ్లో ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, లుక్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇది కూడా పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ వేయించాను నేను. మీకు బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పి. సో మినీ రేంజ్ ఓవర్లా ఉంటుంది. టు బి ఫ్రాంక్లీ వాళ్ళు కాపీ చేశారని చెప్పొచ్చు మనం బ్రిజా వాళ్ళు. సో ఇది షార్క్ ఫిన్ యాంటీనా మీరు చూడొచ్చు పైన. షార్క్ ఫిన్ యాంటీనా కూడా బై డిఫాల్టే వస్తుంది ఈ బండికి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఈ బండికి. నేను ఈ కెమెరా కూడా యాక్సెసరీస్ పార్ట్గా వేయించాను నేను. మీరు చూడొచ్చుగా ఇక్కడ ZXi ప్లస్లో వచ్చే కెమెరానే ఇక్కడ వేయించాను నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్. సో బటన్ ఇక్కడే ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు మనము. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇన్సైడ్ లుక్ చూడొచ్చు ఎలా ఉందని. ఈ పార్సల్ ట్రే కూడా పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్కి వేయించాను ఇది. సో బై డిఫాల్ట్గా పార్సల్ ట్రే రాదు, నేను పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్కి ఇంక్లూడ్ చేశాను. ఈ పిల్లోస్ మార్కెట్ నుంచి తీసుకునేది అవుట్ సైడ్ ఇది. సో కార్ కవర్ యాక్సెసరీస్ పార్ట్గానే ఇచ్చారు, అంటే ఫ్రీగా ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. అలాగే కింద సైడ్ వెళ్తే మీరు ఇది స్కిట్ ప్లేట్, ఇది కూడా పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ వేయించాను, లుక్ కొంచెం ఎన్హాన్స్ చేయని. ఫ్రంట్ బ్యాక్ 2 స్కిట్ ప్లేట్ ఉంటాయన్నమాట. ఇవి డమ్మీ లైట్స్లా ఉంటాయి, లుక్ను కొంచెం ఎన్హాన్స్ చేయడానికి బాగుంటుంది. అది బై డిఫాల్టే వస్తుంది అనమాట, మనం ఏమో వేయించే అక్కర్లేదు, జస్ట్ స్కిట్ ప్లేట్ మాత్రమే నేను ఆర్డర్ చేశాను. సో మీరు బండి సైడ్ లుక్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. అలా వీల్ ఆర్చ్ కిట్ నుంచి కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. నేను నెక్స్ట్ డోర్ ప్రొటెక్టర్స్ వేయించాను, పేర్ ఆఫ్ 4 వస్తాయి అన్నమాట. ఎడ్జెస్ ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎడ్జెస్ ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఫ్రంట్కి కూడా వస్తుంది, ఫ్రంట్ డోర్కి కూడా ప్రొటెక్టర్ వేయించాను నేను. సో ఇంటీరియర్ వెళ్తే ఎలా ఉంటుందని. సో ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. బై డిఫాల్ట్ హెడ్ రెస్ట్ వస్తుంది విఎక్స్ఐ మోడల్కి. సో ఈ సీట్ కవర్స్ నేనే వేయించాను షోరూమ్ నుంచి. మీరు సైడ్ చూడొచ్చు, ఇది హార్డ్ ప్లాస్టిక్ అనమాట డోర్ పైన పోర్షన్. కింద వచ్చేసి లెదర్ ఫినిషింగ్లా ఉంటుంది కానీ క్లాత్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్. సో ఇది విండో కంట్రోలర్, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో సీట్ కవర్స్ కూడా క్వాలిటీగానే ఉన్నాయన్నమాట. మీరు రూఫ్ చూడొచ్చు, బేజ్ కలర్లో ఉంటుంది కొంచెం వైట్గా. సో రెడ్ కార్కి లోపల ఇంటీరియర్ వైట్ కొంచెం బాగుంటుంది. ఇది బల్బ్ చూడొచ్చు మీరు, హాలోజన్ బల్బ్ ఇచ్చారు, ఎల్ఈడి బల్బ్ ఇవ్వలేదు. ఇది కాస్ట్ కటింగ్లా చేసి పెట్టారు వాళ్ళు.
ఇంకా మనం ఫ్రంట్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుందో ఇంకా ఫ్రంట్ సైడ్ మీరు కంట్రోల్స్ చూడొచ్చు ఇక్కడ. ఇది ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ అనమాట. దాని పక్కన స్విచ్. ఇది 4 డోర్స్ కంట్రోల్స్, మిర్రర్ అప్ అండ్ డౌన్ అనమాట. సో వన్స్ ఇన్సైడ్ వెళ్దాం అనమాట. ఇన్సైడ్ వెళ్ళి కూర్చుందాం. ఇది ఆడియో కంట్రోల్స్. మోడ్ ఎఫ్ఎం కానీ మనము డివైస్ కనెక్ట్ చేస్తే మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కీ అనమాట. బేసిక్ కీ లాగే ఉంటుంది చూడడానికి. ఫ్లిప్ కీను కాదు. మారుతి ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఇదే కీ ఇస్తుంది బేసిక్ మోడల్కి. యాజ్ వెల్ as VXA మోడల్ కూడా ఇదే కీ అనమాట. నెక్స్ట్ దీనికి 2 బటన్స్ ఉంటాయి. ఒకటి ఫాగ్ ల్యాంప్ ఎక్స్ట్రా యాక్సెసరీస్గా ఇచ్చారు, ఆ స్విచ్ ఉంటుంది. ఇంకోటి ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది. ఇది హెడ్ లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఆ స్విచ్చెస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఆర్పిఎం రీడర్ చూడొచ్చు మీరు. డీటెయిల్గా ఉంటుంది. ఇది డిజిటల్ కాదు, ఇదంతా అనలాగ్ లాగా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ మీటర్ చూడొచ్చు మీరు. వన్స్ కీ ఆన్ చేసిన తర్వాత మీరు కంట్రోల్స్ చూడొచ్చు. అన్ని లైట్స్ అన్నీ ఆన్ అయి ఉంది. బేసిక్ లైట్స్, ఇంజన్ లైట్ కానీ, బ్యాటరీ గురించి ఇన్ఫో కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. నేను ఇప్పటివరకు ఈ కార్ ఆల్మోస్ట్ 3000 kilometers నడిపాను అనమాట. సో 3000 kilometers నాకు మైలేజ్ 18 చేంజ్ వస్తుంది. సో డిస్ప్లే చూపిస్తాను ఒకసారి. 18.7 అనమాట. మీరు చూడొచ్చు 18.7 ఉంది మైలేజ్. సో ఇది సుజుకి లోగో స్టీరింగ్ పైన. సో లెదర్ ర్యాపింగ్ చేయించాను నేను. ఇది కూడా షోరూమ్లోనే చేయించాను ఫ్రీగా. డిఫాల్ట్ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ వస్తుంది. ఇటువైపు టెంపరేచర్ కంట్రోల్ అనమాట. సో ఆఫ్ ఆన్ బటన్స్ ఇది. తర్వాత మీరు కింద చూడొచ్చు, ఇది యూఎస్బి పోర్ట్ ఉందండి. సో దీనికి మొబైల్ కేబుల్తోనే మనం కనెక్ట్ చేసి మ్యాప్స్ అన్ని నావిగేట్ చేయగలం. అలాగే అవ్వదు, ఎందుకంటే VXA మోడల్కి ఇది బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చాడు. ముందరని చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ హార్డ్ ప్లాస్టిక్ ఉంది విత్ సిల్వర్ లైన్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో గ్లో బాక్స్ మీడియం సైజ్గానే ఉంది, అంత పెద్దగా కాదు అంత చిన్నగా కాదు. సిల్వర్ లైన్ ఫినిషింగ్ బ్లాక్ పైన కొంచెం లుక్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఏసీ ఈవెంట్స్, ఇది పార్కింగ్ లైట్ అనమాట, పార్కింగ్ విజార్డ్ లైట్. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. ఇంకా ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 gearsతో వస్తుంది. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్గా వేయించాను. ఆమ్రెస్ట్ VXA మోడల్కి రాదు, ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్గా వేయించాను. కొంచెం స్లైడ్ అవుతుంది. ముందు ZXA ఆమ్రెస్ట్ వేయించాను అనమాట. షోరూంలో ఎంక్వైరీ చేసి వేయించాను. జస్ట్ ఏదైనా స్మాల్ థింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది హ్యాండ్ బ్రేక్. సో మీరు చూడొచ్చు సైడ్ లుక్స్ అని ఎలా ఉందని చెప్పేసి. మీకు సైడ్ కూడా మొత్తం బ్లాక్ ఫినిషింగ్లో ఉంటుంది. వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు ఆ డోర్లో. 4 doors 4 వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. సో 5 gears విత్ 1 reverse ఉంటుంది ఇక్కడ. సో ఇది ఆడియో కంట్రోలర్స్. స్టీరింగ్ ఫినిష్ చూడొచ్చు అలా ఉందని చెప్పేసి. సో మ్యూజిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఒక ట్విట్టర్, 4 speakers ఇచ్చింటారు. ఇది డోర్ హ్యాండిల్స్. మీరు చూడొచ్చు ఫినిషింగ్ ఎలా ఉందని చెప్పేసి. తర్వాత మీరు ORVMs కంట్రోల్స్ చూడొచ్చు. ఇక్కడ స్విచ్ ఇచ్చారు. వన్స్ మనము బండి స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే స్విచ్ ఆఫ్ అవ్వదు. సో బటన్ ప్రెస్ చేయాలి ORM కంట్రోలర్స్కి. మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట, అంటే ఫోల్డ్ అవుతుంది అనమాట. టు బి ఫ్రాంక్, ఇది ORVM. సో ఫ్రంట్ చూడొచ్చు మీరు, టికెట్ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ. ఇది ORVMs. ఇక్కడ మైక్ ఉంటుంది. ఇటువైపు మిర్రర్ ఉంది. సో బై డిఫాల్ట్గా 2 airbags వస్తాయి దీనికి. 6 airbags నెక్స్ట్ వేరియంట్, 6 airbags నెక్స్ట్ వర్షన్, అప్డేటెడ్ వర్షన్ నుంచి రావచ్చు అనుకుంటా, యాజ్ పర్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తుంది కాబట్టి. వన్స్ అలా వస్తే బేసిక్ వర్షన్ నుంచే మనకి 6 airbags వస్తాయి.
సో మీరు చూడొచ్చు ఇంటీరియర్ ఎలా ఉందో అని చెప్పేసి ఒకసారి. సో ఓవరాల్గా అవుట్లుక్ చూడండి ఎలా ఉందని తెలుస్తుంది. కొంచెం దూరంగా వెళ్తాను అలా. సో కమెంట్ చేయండి ఎలా ఉంది కలర్ కానీ, మీకు ఏదైనా ఇన్ఫో కావాలంటే కూడా నాకు పింగ్ చేయొచ్చు మీరు. సో వెన్ ఇట్ కమ్ టు ఇంజన్ ఆప్షన్స్, మీరు చూడొచ్చు ఇంజన్ ఇది 1.5 లీటర్ ఇంజన్, బట్ 1,490 వరకు వస్తుంది, బట్ 1.5 లీటర్ ఇంజన్ అని చెప్తారు విత్ 4 సిలిండర్ ఇంజన్. అపార్ట్ ఫ్రమ్ బ్రీజా మీరు నెక్సాన్ కింద వెళ్తే 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. బ్రిజాలో 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఈ కార్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సీ యూ అగైన్. బాయ్ అండి. థ్యాంక్ యూ.